అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఆనందం, శ్రేయస్సు మరియు సంపద యొక్క దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రజలు మంత్రాలను పఠిస్తారు, కొన్ని జ్యోతిష్య పరిహారాలు చేస్తారు. సంపద మరియు శ్రేయస్సు కోసం అనేక నివారణలు వాస్తు శాస్త్రంలో కూడా పేర్కొనబడ్డాయి. పూజతో పాటు రాత్రి పడుకునే ముందు కొన్ని సాధారణ నివారణలు చేయటం వల్ల మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. ముందుగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ రాత్రి పడుకునే ముందు బకెట్లో నీళ్లు నింపి వంట గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తికి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు సమస్య కూడా దూరమవుతుంది. దీంతోపాటు పూజా స్థలంలో సరైన లైటింగ్ ఉండాలి. పూజ గది ఎప్పుడూ చీకటిలో ఉండకూడదు. రాత్రి పడుకునే ముందు పూజ గదిలో ఒక చిన్న బల్బును ఆన్ చేసి ఉంచండి, లేదా నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చీకటి ప్రదేశాలు వెలిగించాలి. ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చీకటి ప్రదేశాలు వాస్తులో ప్రతికూల కేంద్రాలుగా పరిగణించబడతాయి. రాత్రిపూట మీ ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి, ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రిపూట తలుపు వద్దకు వస్తుందని నమ్ముతారు. కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు, దూరి ఉండకూడదు. ఎవరు ఇల్లు అయితే శుభ్రంగా చక్కగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమిడి చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్కులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరం వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి. గొడవలు రానే రావు. ఉత్తర దిశను సంపదకు దేవుడు అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. రాత్రి పడుకునేటప్పుడే కాకుండా ఇంట్లో ఈ దిక్కు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి. చీపురు నిటారుగా ఉండటం లక్ష్మీదేవిని అవమానిస్తుంది. చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరు కాలు పడనిచోట ఉంచాలి. చీపురును నేలపై అడ్డంగా ఉంచాలి. రాత్రి పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ మీ తలను దర్శనం వైపు మరియు పాదాలను ఉత్తరం వైపు ఉంచడానికి ప్రయత్నించండి. వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ. నిద్రపోయే ముందు చేతులు, కాలు శుభ్రంగా కడుక్కొని కనీసం 5 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నెలతో ఉంచకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి, లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి. అలాగే నిద్రపోయే ముందు ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఆనందం పెరుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది. ఉదయం పూజకు ఉపయోగించిన పూలు, పండ్లను తొలగించండి. వాటిని తీయకుండా నిద్రించడం మంచిది కాదు. సంధ్య హారతి సమయంలో ఈ రోజున పాతబడిన పూలను, నీళ్లను తొలగించాలి. పాత విషయాలు ప్రతికూలతను వ్యాప్తి చేస్తాయి. ఇది ఇంటి ఆనందం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే రాత్రిపూట కర్పూరంతో లవంగాలను కాల్చండి. రోజు రాత్రి వేళ అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇలా చేయండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని మరియు ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు.